హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజండి. సండే రోజు నా డే ఎలా గడిచిందనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక సండే రోజు నైట్ మొత్తం కూడా ఫుల్ వర్షం పడిందండి. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంటి ముందు మొత్తం ఊడ్చి కడగడమే సరిపోయిందండి. నేను ఇక ఆ వీడియో కూడా ఇందులో పెడితే లెంతీగా అవుతుందనేసి అదైతే వీడియో తీయలేదండి. ఆల్రెడీ నేను మార్నింగ్ లేచే టయానికి చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. ఇక ఎందుకులే అనేసి తీయలేదు. ఇంటి ముందు అంతా ఊడ్చి కడిగి ముగ్గులు వేసేసరికల్లా 7:30 అయిందండి. ఇక ఆ వర్క్ అయిపోగానే ఇక కిచెన్ రూమ్లోకి అయితే వచ్చానండి. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అండి. ఇక అందరికీ అయితే వేసేసాను. ఇంట్లో మా హస్బెండ్కి బాబుకి కూడా వేసేసాను. ఇక నాకు వేసుకుంటున్నానండి. నేను ఒక 3 వేసుకుంటాను. ఇలా ఒక పక్క టిఫిన్ వేస్తూనే ఇంట్లో నిన్న ఈవినింగ్ రుద్దిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. మార్నింగ్ మొత్తం ఇంటి ముందు క్లీనింగే సరిపోయింది. ఇక వాటిని సర్దటం కుదరలేదు. ఇలా టిఫిన్ వేస్తూనే ఇంట్లో గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను. అలాగే వాషింగ్ మిషన్లోకి బట్టలు కూడా వేశాను. అలాగే ఫిల్టర్లో వాటర్లు ఇవ్వండి. ఇక అందులో కూడా బిందెతో నీళ్ళైతే పోయాలండి. మోటార్ వేసి హౌస్ నిండా నీళ్లు పట్టేసి ఫిల్టర్లో కూడా వాటర్ పోసానండి. అలాగే ఇంకా బిందె నిండా కూడా వాటర్ పట్టేసి పక్కనైతే పెట్టాను. ఇంట్లో పని అనేది ఎప్పుడూ ఆగదు కదా ఫ్రెండ్స్. వర్షం వచ్చినా ఆగదు, ఎండ కొట్టినా ఆగదు. అసలు ఏ సమయంలో కూడా మనం చేసే పని అయితే ఆగదు కదా. ఇక ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయటం అయిపోయిందనేసి టీ పెట్టు అనేసి అంటున్నారు. ఒక పక్క టీ అయితే పెట్టానండి. టీ అవుతూనే ఉంది. నేను పాలల్లో ఎక్కువ మేగడ ఉంటుందనేసి ఆ పాలల్లో మేగడని అయితే ఇలా వడకట్టుకుంటానండి. నిన్న ఈవినింగ్ పాలు తీసుకొచ్చారు కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మేగడ ఎక్కువగా ఫామ్ అయ్యి మనకి ఈజీగా వస్తుంది. అది పాలల్లోని మేగడని మొత్తం కూడా నేను వడకట్టాను. మేము టీ ఎక్కువగా అయితే తాగమండి. చూసారా, కప్పులో సగం సగం వరకే పోసానండి. ఇలా మార్నింగ్ హాఫ్ కప్పు, ఈవినింగ్ హాఫ్ కప్పు మాత్రమే తాగుతాము. ఇక ఇంట్లో వంట పని అయిపోయిన తర్వాత ఈలోపు మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొచ్చారండి. దాంతోపాటే కూరగాయలు కూడా తెచ్చారండి. టమాటాను దొండకాయ అయితే తెచ్చారండి. ఈ టమాటాలను కడిగి ఇలా బుట్టలోనైతే వేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారండి. నేను వాటిని కడిగి పక్కన పెట్టానండి. ఇలా మనకి డబ్బాలు వస్తుంటాయి కదా అండి, వాటిలలోనైతే నేను స్టోర్ చేసుకుంటాను. ఇంకా అలాగే పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టానండి. ఇలా కొత్తిమీర పుదీనాని తరిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేయాలి. చికెన్ కర్రీ కోసం నేను 2 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోవాలి. ఈరోజు ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుందండి. కొంచెం గ్రేవీ ఉంది. అలాగే పీసెస్ కూడా చాలా బాగున్నాయండి. అసలు సండే అంటే ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే కదా. నేను చికెన్ కర్రీలో ఎక్కువగా ఏమీ మసాలాలు వేయనండి, కానీ ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. బాండీ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఆయిల్లో జీలకర్ర అయితే వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అది వేసాక నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. చికెన్ కర్రీ వండడం రాదని కాదండి, నేను ఇంట్లో చేసుకునే పనులు చూపిస్తున్నాను. అలాగే చికెన్ కర్రీని నేను ఎలా వండుతాను అనేది చూపిస్తాను. మీరు చూసేవాళ్ళు మాకు చికెన్ కర్రీ చేయటం రాదా, నువ్వు చూపించాలా అనేసి అనుకోవద్దు. నేను మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను. ఇక ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసుకోవాలి. ఇందులో తాలింపులోనే మనం కొత్తిమీర పుదీనా ఇలా కడిగి వేసుకోవాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయితే పిల్లలు ఏరి పక్కన పెట్టుకోకుండా ఉంటారనేసి నేను ఎప్పుడూ కూడా ఇలా ఆ టమాటాలతో పాటే మగ్గించుకుంటాను. అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఫ్రెష్గా నూరిన అల్లం కదా అండి, అల్లం వేయగానే ఇంట్లో అసలు ఎంత ఫ్లేవర్ వచ్చిందంటే అండి, మసాలాలు వేసి చేస్తాం కదా అంతటి స్మెల్ అయితే వచ్చింది. కానీ నేను వేసింది మాత్రానికి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూసేయండి.
చూసారా, ఇలా పూర్తిగా అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం తెచ్చుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేనైతే ఏమి కట్ చేయటం లేదండి, ఈ పీసెస్ కరెక్ట్గానే ఉన్నాయి. ఇటు మొత్తాన్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా మూత పెట్టి ఉడికించుకోవాలి అండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, చికెన్లో ఉండే వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ముక్క ఉడికింది లేనిది అర్థమవుతుంది. ఇక తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక తర్వాత ఇందులో మనం టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. ఇది మంట లేని కారమే, నేను ఒక టీ స్పూన్ అయితే వేసాను. ఇది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టి కారం కూడా ఉడికించుకోవాలండి. నేను ఇందులో ఒక 100 ml వాటర్ అయితే తీసుకున్నానండి. ఇది ఒక గిన్నెలో పక్కనైతే వేడి చేశాను. అంటే వేడిగా ఉన్న వాటర్ పోస్తే ముక్క త్వరగా ఉడుకుతుందండి, గ్రేవీ కూడా కొంచెం చిక్కగా ఉంటుందనేసి ఇలా నేను వేడి వాటర్ని అయితే పోస్తాను. ఒకసారి వాటర్ మొత్తం కలిపేసుకొని ఇందులో మనం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ముక్క అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇక కర్రీ కూడా అయిపోయింది. ఇందులో చివరిగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈరోజు ఈ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక 1 అవర్ అయితే మేము ఒక 1 to 2 అవర్స్ 2 గంటల పాటు టీవీ అయితే చూసామండి. బయటకి ఎండకు పోలేక ఇంట్లోనే ఇక టీవీ చూస్తూ కూర్చున్నాము. 4:30కి టీ పెట్టేసుకొని తాగామండి. ఇక మబ్బు మాత్రం బయట బాగా పట్టింది, వర్షం వస్తుందేమో అనేసి చకచక ఈ గిన్నెలన్నీ కూడా బయటైతే వేశాను. ఈ ఎండలకి వంటగదిలో సేపు ఉండి వంట చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుందండి. మార్నింగ్ టిఫిన్ చేయటం అయిపోగానే స్నానం అయితే చేయాల్సి వస్తుందండి. అసలు వంట చేసాక కూడా మళ్ళీ స్నానం చేస్తే బాగా అనిపిస్తుంది. అంత ఉబ్బదీస్తుందండి అసలు వంటగదిలో ఉండాలి అంటే. ఇక గిన్నెలు మొత్తం కూడా బయట అయితే వేసానండి. ఇక ఈ టేబుల్ గ్యాస్ దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక ఇల్లు మొత్తం కూడా ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్. 3 రూములన్నీ ఊడుస్తుంటే అసలు గాలిదుమ్ముకి చెత్త మొత్తం కూడా ఎనిక్కైపోతుందండి. ప్రస్తుతానికి ఇంట్లో లోపల మాత్రమే ఊడుస్తున్నాను. గాలిదుమ్ము తగ్గిన తర్వాత ఇంటి ముందు ఊడవచ్చులే అనేసి అనుకున్నాను. ఇంట్లో చెత్త అయితే ఏమీ లేదండి. ఎందుకు ఉంటుందండి, రోజుకు 3-4 సార్లు ఊడుస్తుంటే చెత్త ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి. ఎన్నిసార్లు ఊడ్చానో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక గిన్నెలు మొత్తం కూడా బయట వేశాను కదండి. ఇక ఇవన్నీ కూడా రుద్దేసరికల్లా నాకు ఒక అర్ధగంట సమయం అయితే పట్టింది. నేను పని చేస్తూ ఎప్పుడూ ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుందండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది జీవితంలో పెద్ద పెద్ద విజయాలు ఒకే రోజు రావండి. ప్రతిరోజు మనం ఆ చేసే పనిని చేసుకుంటూ పోతే ఈ చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును తయారు చేస్తాయి. ఈరోజు మనం చేసే పని చిన్నదిగా అనిపిస్తుంది, కానీ రేపు ఇదే పని మనకి చాలా బెస్ట్ అనే ఆప్షన్ అయితే అనిపిస్తుంది. ఇంటి పని చేస్తూ వీడియోలు తీయటం అంత ఈజీ కాదండి. కొన్నిసార్లు అలసట ఉంటుంది, ఇంకొన్నిసార్లు అయితే అస్సలు టైం కుదరదండి. అయినా కూడా మనం ఆగకూడదు, ఎందుకంటే ప్రయత్నం ఆపిన రోజే మన కలలు కూడా ఆగిపోతాయి. మొదట్లో మన ప్రయాణాన్ని ఎవ్వరూ గుర్తించరండి, కానీ మనం కష్టపడుతూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు ఈ ప్రపంచం మన గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మన మీద నమ్మకం అస్సలు కోల్పోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇంట్లో పని చేస్తున్నా, చదువుకుంటున్నా, లేక ఉద్యోగం చేస్తున్నా, ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయండి. మనం చిన్న స్టెప్స్తో మొదలుపెట్టే ప్రయాణం ఒకరోజు పెద్ద విజయంగా మారితీరుతుంది. ఇక నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఎక్కువగా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఎక్కువగా చేసే కర్రీ ఎగ్ ఫ్రై అండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను వంట చేస్తుంటే నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. మన జీవితం కూడా వంటలాగే ఉంటుంది. కొంచెం కష్టం, కొంచెం సహనం, కొంచెం ప్రేమ కలిస్తేనే మంచి ఫలితం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు, ఎందుకంటే ప్రతి కష్టం మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. నైటు డిన్నర్ అయిపోయిన తర్వాత మేమైతే ఈరోజు ఒక ఊరైతే వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ ఇంకొక వీడియోలోనైతే చెప్తాను. మీరు కూడా జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మీ కలలు మాత్రం వదిలేయకండి. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్ళండి. ఒకరోజు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఎగ్ ఫ్రై చాలా ఈజీ అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉందనేసి ఒక ఎగ్తో మాత్రమే కొద్దిగంతే చేస్తున్నాను.
ఇందులో కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మనం ముగ్గురం నలుగురం ఉంటే మాత్రానికి మనిషికి ఒక గుడ్డు చొప్పున 4 గుడ్లు వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను ఒక్కల కోసం అనేసి ఒక ఎగ్గుతో మాత్రమే చేశాను. టిఫిన్, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం ఇంటి పని, రాత్రికి ఎగ్ ఫ్రై, ఇలా మొత్తం రోజు బిజీగా గడిచిన కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి వీడియోతోటి కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.